హలో అందరికీ ఈరోజు మీకు ఇన్స్టాంట్ సొరకాయ అట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. పిండి రుబ్బే పని లేకుండా కేవలం 5 నిమిషాల్లోనే ఈ అట్టుని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం సొరకాయని ఇలా చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే సొరకాయని తురుముకోవచ్చు. నేను ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం పిండి కలిపేటప్పుడు యాడ్ చేసుకుంటాం కాబట్టి సొరకాయలో ఉన్న వాటరే సరిపోతుంది గ్రైండ్ చేసేటప్పుడు. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను తీసుకోవాలి. ఇంతకుముందు తురిమి పక్కన ఉంచుకున్న సొరకాయ తురుముని, కొంచెం క్యారెట్ తురుముని, కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, కట్ చేసుకున్న ఆనియన్ని, తురిమిన అల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకునేటప్పుడు పిండి కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని, కరివేపాకుని, రుచికి సరిపడా ఉప్పుని వేసి బాగా కలుపుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి పెనం కాస్త వేడయ్యాక లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ని ఆనియన్తో పెనమంతా స్ప్రెడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల దోశలు పెనంకి అంటుకోకుండా వస్తాయి. ఇప్పుడు కలిపించుకున్న పిండిని ఇలా అట్లలాగా వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో ఈ అట్లు అనేవి రావు. మామూలుగా మనం ఫ్లేమ్ సిమ్లో ఉండి కాల్చుకోవడం వల్ల ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి. హై ఫ్లేమ్లో ఉంటే అట్టు రాదు. ఇలా 2 నుండి 3 నిమిషాల వరకు ఇలా దోశని కాలనివ్వాలి. ఇప్పుడు ఈ దోశ పెనం నుండి సపరేట్ అవుతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ అట్టు రెడీ. ఇది మామూలుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అయినా తీసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.